కాదు రెండు కాదు ఏకంగా 21 కుక్కలను కాల్చి చంపారు. అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కలపై విచక్షణారహితంగా జరిపిన కాల్పులు ఆ గ్రామంలో భయాందోళన వాతావరణానికి తెరలేపాయి. తుపాకీ తూటాలకు 21 కుక్కలు చనిపోగా మరో 5 కుక్కలు చావు బతుకులతో పోరాడుతున్నాయి. ఈ ఊహించని ఘటనతో గ్రామంలో ఎటు చూసినా గాయపడ్డ కుక్కలే కనపడుతుండటంతో తీవ్ర విషాదానికి దారితీస్తోంది. ఇలాంటి ఘటన తమ గ్రామంలో చోటు చేసుకోవడంతో స్థానిక ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఇంతకీ ఆ గ్రామంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ ది స్టోరీ. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల మండలం పొన్నకల్ గ్రామంలో అర్ధరాత్రి కుక్కలపై కాల్పులు గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అసలు 20కి పైగా కుక్కలను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? కుక్కలపైన గన్తో కాల్పులు చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉందో మనం ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు ప్రస్తుతం పొన్నకల్ గ్రామంలో ఉన్నాం. అసలు ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, అసలు ఇన్సిడెంట్ గల కారణాలు ఏంటో మనం గ్రామంలోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మహబూబ్ నగర్ జిల్లా అడ్డకుల మండలం పొన్నకల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. వీధి కుక్కలపై తుపాకీ మోత మోగింది. పథకం ప్రకారం అర్ధరాత్రి కారులో గ్రామంలోకి చొరబడిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వీధి కుక్కలను వెంటాడి మరీ కాల్పులు జరిపారు. అరగంటకు పైగా వీధిన తిరుగుతూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో 21 కుక్కలు మృతి చెందాయి, మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ప్రజెంట్ మనం పొన్నకల్ గ్రామంలో ఉన్నాము. అర్ధరాత్రి ఏదైతే ఇష్యూ జరిగిందో కుక్కలపై కాల్పుల ఘటన అనేది పూర్తి స్థాయిలో ఆందోళన రేకెత్తిస్తుంది. గ్రామంలో మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఘటన జరిగినటువంటి ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడ నుంచే మొత్తంగా బ్రిజాకార్లో 4 వ్యక్తులు ఇటువైపుగా, అంటే ఇది ఒక NH-44కు దాదాపు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఈ బ్రేక్ పాయింట్ దగ్గరనే ఇక్కడ నుంచి అక్కడ మనం చూపిస్తున్నట్లుగా ఇక్కడ నుంచి ఒక కుక్కను షూట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మనం ఒకసారి చూద్దాం అసలు ఏం జరిగిందనే క్రమంలో కూడా ఓవరాల్గా చూద్దాం. ఇక్కడ షూట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కుక్కలు ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ షూట్ చేసిన వెంబడి ఇక్కడ పడుకున్నటువంటి కుక్కకు సంబంధించినటువంటి గాయాల మరకలను కూడా మనం చూడవచ్చు. అంటే విజువల్స్లో చూస్తున్నాం. అది అక్కడి నుంచి షూట్ చేసిన తర్వాత ఈ క్రమంలో ఇక్కడ నుంచి నేరుగా ఇటువైపుగా వెళ్తుంది. అంటే మన కెమెరామ్యాన్ చూస్తున్నాడు క్లియర్గా. దాంతో దెబ్బకు అంటే విలవిలలాడుతూ కూడా పూర్తిగా రక్తం అయితే రోడ్డు పైన పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది క్లియర్గా. ఇంకాస్త మనం దగ్గర నుంచి కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా రక్తపు మరకలు, అంటే కుక్కకు ఏదైతే ఫైర్ జరిగిన తర్వాత దాని నుంచి వచ్చినటువంటి రక్తం మరకలు, దాన్ని తట్టుకుంటూ పూర్తి స్థాయిలో బాధకు ఓదార్స్తూ ఇక్కడ కుక్క ఇదంతా కూడా కలెదిరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇక్కడ రాళ్లలోకి వెళుతూ, ఈ రాళ్లపై నుంచి కూడా పూర్తి స్థాయిలో వెళ్తూ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ స్పాట్, ఇది చాలా క్లియర్గా ఇది చాలా ఇంపార్టెంట్ స్పాట్. ఎందుకంటే ఆ కుక్క ఎక్కడైతే బుల్లెట్ గాయమైందో ఇక్కడనే ఆ కుక్క చనిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్గా చూడొచ్చు. ఇలాంటి చోట్లు గ్రామంలో ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు 21 కుక్కలు ఇప్పటికే మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా గ్రామానికి సంబంధించినటువంటి వెటర్నరీ డాక్టర్ కూడా చెప్తున్నారు. మిగతా కుక్కలకు కూడా ఓవరాల్గా ప్రథమ చికిత్సను అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటన తర్వాత ఒక్కసారి గ్రామస్తులంతా కూడా ఒకసారి ఉలిక్కిపాటుకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా రాత్రి ఏం జరిగింది, అసలు ఎందువల్ల దీని మీద కుక్కలపైన కాల్పులు జరిపారు, కుక్కలను చంపాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనే క్రమంలో కూడా ఓవరాల్గా ఇక్కడ తర్జన భర్జనలు జరుగుతున్నాయి. దీని మీద ఇదొక మిస్టరీగా మారింది. అసలు ఎవరై ఉంటారనే కోణంలో కూడా పోలీసులు అయితే ఇప్పటికే ఎంక్వైరీ ప్రారంభించారు. మనం ఇంకో చోటుకు వెళ్ళి చూద్దాం. అంటే దీంట్లో దాదాపుగా 5-6 స్పాట్లు ఉన్నాయి. 5-6 స్పాట్లలో కూడా కుక్కలపై కాల్పులు జరిపారు. మనం మొదటి స్పాట్ చూపించాం, నెక్స్ట్ ఇంకో స్పాట్ కూడా ఉంది. ఆ స్పాట్ కూడా వెళ్దాం. ఆ స్పాట్లో ఏం జరిగిందనే క్రమంలో కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనము ఇంకో సెకండ్ స్పాట్లో ఉన్నాం. అంటే ఇంతకుముందు చూపించినట్లుగా మొదటగా అక్కడ చూసినాము పూర్తి స్థాయిలో కాల్పుల తర్వాత ఒక కుక్క అనేది అక్కడ నుంచి బాధపడుతూ వెళ్ళి ఒక స్పాట్లో చనిపోయింది. ఇది సెకండ్ ప్లేస్గా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా ఒక ఫైర్ జరిగింది. ఇది బొడ్రాయికి సమీపంలో, అంటే గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ దేవతగా కూడా కొలుస్తారు. బొడ్రాయికి సమీపంలో ఇక్కడనే కారులో నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ మనకు సైడ్లో, అంటే ఈ ఓవరాల్గా ఈ సైడ్లో ఇక్కడ నిద్రిస్తున్నటువంటి మరో కుక్క పైన కూడా కాల్పులు జరిపినట్లుగా, ఫైర్ అయినట్లుగా కూడా గ్రామస్తులు చెప్తున్నారు. దాని బ్లడ్ను చాలా క్లియర్గా చూడవచ్చు. ఎందుకంటే దగ్గర నుంచి కాబట్టి దెబ్బ తీవ్రత అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ ఈ స్పాట్లో. దీన్ని వెంటనే మనం గమనించవచ్చు. ఈ స్పాట్ అంతా కూడా క్లియర్గా ఇట్లా తిరుగుతూ వెళ్తూ వచ్చింది. అది అక్కడ జరిగిన తర్వాత ఈ స్పాట్ అంతా కూడా ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్నట్లు ఈ రక్తం మరకలంతా కూడా కుక్కవే. అంటే ఈ రక్తం మరకలంతా అది స్పాట్లో దెబ్బ తగిలిన తర్వాత అక్కడ నుంచి బాధతో వెళ్తూ ఉంది ముందరికి. ఈ క్రమంలోనే ఇక్కడ నుంచి ఈ గల్లీలో పూర్తిస్థాయిలో గ్రామాలంతా కూడా చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. ఈ గల్లీలోనే వెళ్తూ అక్కడ
మనకు అక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడనే ఆ కుక్క చనిపోయినట్లుగా స్థానికులు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా ఒక్కసారిగా అర్ధరాత్రి తర్వాత కుక్కల పైన ఇంత విచక్షణారహితంగా కాల్పులు జరగాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? ఎందుకోసం ఇదంతా చేశారు? ఆ అర్ధరాత్రి సమయంలో ఇలాంటి పైశాచికత్వానికి తెగబడినటువంటి అవసరం ఎవరికి ఉందనే క్రమంలో అయితే పూర్తి స్థాయిలో గ్రామస్తులకు ఒక అనుమానాలు రేవెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఇదే తరాలో వస్తున్నాం క్లియర్గా. ఇక్కడ నుంచి చూస్తున్నాం అంటే అక్కడ లాస్ట్లో బొడ్రాయి స్పాట్ నుంచి తీసుకుంటే ఇదంతా కూడా గ్రామానికి సంబంధించి, ఇదంతా కూడా కుక్కకు సంబంధించినటువంటి బ్లడ్. అంటే దాదాపు అక్కడ నుంచి ఇక్కడికి 100 మీటర్స్ అవుతుంది. అంటే రొప్పుతూ వచ్చింది ఆ కుక్క. దానికి చాలా బాధపడుతూ వచ్చింది. ఇక్కడ దీంతో పాటుగా వెళ్ళింది. ఇక్కడ ఓవరాల్గా ఈ సెకండ్కు సంబంధించి అంటే ఇంకో కుక్కకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ను కనుక చూస్తే ఇక్కడే కుక్క ఇంకా సెకండ్కు సంబంధించినటువంటి మరో కుక్క కూడా ఇక్కడే మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటివి గ్రామంలో చాలా కోకొలలు. ఎందుకంటే ఒక స్పాట్లో దాదాపు 5-6 స్పాట్లలో కూడా ప్రతి ఒక్క కుక్క మీద కూడా దాడి చేయడం జరిగింది. ఆ కుక్కలకు సంబంధించి దాదాపు 21 అంటే ఇప్పటికే మృత్యువాత పడ్డాయి. మిగతా 7 కుక్కలన్నీ కూడా చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇదంతా చేశారు? అసలు దేన్ని ఉద్దేశించి చేశారు? ఇది చేయడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటనేది కూడా గ్రామస్తులకు ఇంకా పాలుపోవడం లేదు. గ్రామస్తులంతా కూడా భయాందోళన మధ్య ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఓవరాల్గా దీనికి సంబంధించి సిఐ ఐఓగా ఉన్నాడు. అంటే కింది స్థాయి అధికారులు ఎవరు మాట్లాడడం లేదు. ఈ గ్రామస్తులు కూడా ఎవరైనా దీని గురించి విషయం చర్చించాలంటే మాత్రం వాళ్ళు క్లియర్గా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అసలు ఏం జరిగింది, ఎవరినంతా చేశారు క్రమంలో కూడా గ్రామస్తులంతా కూడా ఒక భయాందోళనకమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. వారంతా కూడా రాత్రి ఏం జరిగింది, ఈ రోజు ఏం జరుగుతుందనే క్రమంలో కూడా ఒక రకమైనటువంటి భయానికి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. ఇది మనం సెకండ్ స్పాట్లో చూసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఫస్ట్ స్పాట్లో చూసాము. అక్కడ కూడా స్పాట్లో ఒక కుక్క చనిపోవడం, ఇక్కడ ఒక కుక్క. దీని చుట్టుముట్టు ప్రాంతాలన్నీ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ వాడ కావచ్చు, గుడికి సమీపంలో కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కుక్కలు ఇప్పటికే మృత్యువాత పడినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఎస్సీ కాలనీలో అసలు ఏం జరిగింది, ఎస్సీ కాలనీలో మరి ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నట్టుగా కూడా గ్రామస్తులు చెప్తున్నారు. మనం ఎస్సీవాడ కూడా వెళ్ళి చూద్దాం, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం ఈ విలేజ్లో అంతా తిరుగుతూ వస్తున్నాం. నెక్స్ట్ ఇంకో గలీలోకి కూడా వచ్చాం, జనార్దన్ కోట దగ్గర. దాని ముందర కూడా విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. రాత్రి గాయపడ్డ కుక్కల్లో ఇది కూడా ఒకటి. మనం అంటే దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, బట్ అది బాగా బాధతో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి కూడా పూర్తి స్థాయిలో గాయమైనటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అర్ధరాత్రి సమయంలో శబ్దాలు వచ్చాయి గట్టిగా. ఆ శబ్దాలతో కుక్కలన్నీ కూడా అరుపులు పెడబొబ్బులు మొదలుపెట్టాయి. ఈ దెబ్బతో అంటే స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా లేచి బయటికి వచ్చి అసలు ఏం జరిగిద్దో చూద్దాం అనుకున్నారు. కానీ ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగితే మా ప్రాణాలకు హాని ఉంటుందని చెప్పి కూడా వాళ్ళకు బయటికి వెళ్ళలేరు. దాన్ని దగ్గర నుంచి మనం ఇంకా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా అటాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే అది చాలా బాధలో ఉంది. ఇప్పుడు మనం ఇంతకుముందు విజువల్స్లో చూపించినట్లుగా ఇట్లాంటి కుక్కలకు మన పూర్తి స్థాయిలో మొత్తంగా వీటన్నిటికీ సంబంధించి వీటిని ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. వీటిని ఇట్లా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సమీపంలో ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్కు తీసుకెళ్తున్నారు. అక్కడ గ్రామానికి సంబంధించినటువంటి వెటర్నరీ డాక్టర్ రాములు కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. గ్రామస్తులు చెప్పేదంతా కూడా క్లియర్గా దానికి సంబంధించాగో అక్కడ పెద్ద ఆయన చూపిస్తున్నాడు, అక్కడ బుల్లెట్ తగినట్టుగా. అంటే ఇది క్లియర్గా ఒకవైపు ఇంకా క్లారిటీ రావాలి, అది బుల్లెట్కు సంబంధించినటువంటి దెబ్బలా ఇంకేదైనా ఒక అంటే వస్తువుతో చేసినటువంటి గాయమా, వేరే ఏదైనా అంటే నాటు తుపాకులు వాడారా అనే క్రమంలో కూడా జనాల్లో అయితే ఒక స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే వీటన్నిటికీ కూడా పోస్ట్ మార్టం నిర్వహించినట్టుగా చెప్తున్నారు. ఇట్లాంటి సంఘటనలు కోకొలలు అంటే గ్రామంలో మొత్తంగా ఓవరాల్గా చాలా చోట్ల కూడా ఇదంతా కూడా కలయి తిరుగుతూ కుక్కలన్నీ కూడా వార్డుల్లో అదేవిధంగా గల్లీల్లో ఎక్కడికక్కడ చేతకాక పడి ఉన్నటువంటి పరిస్థితి. వాటన్నిటిని వాళ్ళ నిస్సహాయతను చూసి గ్రామానికి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా వాటిని తీసుకెళ్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్లో ఉంచుతూ వాటికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మనం అనుకున్నట్టుగా నెక్స్ట్ మనం అక్కడికి వెళ్దాం. అసలు కుక్కలకు సంబంధించి ఎక్కడ పోస్ట్ మార్టం నిర్వహించారు, కుక్కల్ని ఎక్కడ పూడ్చిపెట్టారు, అసలు ఎన్ని కుక్కలకు సంబంధించి అక్కడ పోస్ట్ మార్టం అయిపోయింది, వాటిని ఎక్కడంతా కూడా ఎక్కడ పూడ్చిపెట్టారని మనం అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్థానికుల కథనం ప్రకారం గురువారం అర్ధరాత్రి తర్వాత 1:25 సమయంలో కారులో 4 వ్యక్తులు ముసుగులు ధరించి గ్రామంలోకి చొరబడ్డారు. ఆ తర్వాత కనిపించిన ప్రతి కుక్కపై విచక్షణారహితంగా తుపాకులతో కాల్పుల వర్షం కురిపించారు. అరగంట పాటు గ్రామమంతా తిరుగుతూ కాల్పులు జరిపారు.
కుక్కల అరుపులు, గన్ శబ్దాలతో బయటకొచ్చిన గ్రామస్తులు జరిగిన ఘటనను చూసి భయంతో ఇళ్లలోకి వెళ్లిపోయి తలుపులు వేసుకున్నారు. వచ్చిన దుండగులు 2 గంటల 8 నిమిషాలకు వచ్చిన బ్రీజా కారులోనే వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. మనం ఇంతకుముందు చూపించినటువంటి స్పాట్కు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గర ఉన్నాము. ఈ ఇంటి దగ్గర ప్రస్తుతం ఇక్కడ కనిపించే ఒక ముసలవ్వ కూడా ఉన్నారు. అర్ధరాత్రి ఏం జరిగింది, అసలు ఏందో ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది, అసలు అప్పుడు ఏమిన్నావు నువ్వు? ఒక్కటి అయింది సార్, 1:30 అయింది. అయితే రాయి తీసుకొని కుక్కని కొట్టిండ్రు. కొట్టేటాకలు అది కిర్రున ఉరుకొచ్చినాక అట్లా పోయి ఆడగాల్చిండ్రు. ఆడగాల్చి మళ్ళీ ఇట్లా తిరిగి వచ్చి ఈడ దన్న 4-5 వేసిండ్రు. వేసి ఇంకెక్కడ పోయింది తెలియదు. అంటే నీకు అప్పుడు వినపడ్డదమ్మా? వినపడ్డది. నేను మేల్కతోనే ఉండా. ఇక ఆ సపడకు నాకు నిద్ర రాలే. ఇంక తెరుచుదమ్మా, నన్ను కాల్చితే కష్టం. ఆయన ఇంకా డోర్ తెరవలేదు, ఏది తెరవలేదు, కానీ ఇంకేం జరిగింది తెలియదు. అంటే ఇప్పుడు ఇది జరిగిన తర్వాత గ్రామంలో ఏమనుకుంటున్నారు? అంటే జనాలు ఎట్లుండరు, ఏమనుకుంటున్నారు? ఎవరు లేచిండ్రు సార్, పొద్దుటి లేచి కుక్కలు దాచా అంటే నేనుండి గిట్లా జరిగిందని మందితో అన్న గంతే. అంటే ఇప్పుడు గ్రామంలో భయంతో ఉన్నారా, మంచిగానే ఉన్నారా? ఉన్నారు. భయం, ఎవరు లేస్తలేరు. ఆ బాప నా అన్ని వండింది, ఆమె భయంలో లోపల పోయి పండిందట. ఇంకా గంతే, భయంతో జర ఒక నెలలు శ్రద్ధ తీసుకొని జర ఇట్లా. మేమైతే భయంతోనే ఉండం. మా ఇంటికాడ కూడా చచ్చిపోయింది, మా ఇంటికాడ కూడా రక్తం ఉంది, మా ఇల్లు కడాకు ఉంది. మీరు వచ్చి చూడండి. అంటే ఒకవేళ చూస్తున్నాం మనం ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే రాత్రి సమయంలో ఫైర్ అయింది, రాత్రి సమయంలో కుక్కల మీద కాల్పులు జరిగాయి, మేము బయటికి వస్తే మాకేం జరుగుతుంది, మేము బయటికి వస్తే మాకు కూడా మా ప్రాణాలకు ఇబ్బందిగా మారుతుందని చెప్పి వాళ్ళు బయటికి రాలేమని చెప్తున్నారు. ఒకవైపు ముసలమ్మ చెప్పినట్టు ఈ 2-3 రోజులు కూడా మాకు ధైర్యం కల్పించేందుకు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళని గస్తీ తిరగమని కూడా చెప్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా దీన్ని చాలా త్వరితగతిన కంప్లీట్ చేసి వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా గ్రామస్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మా విలేజ్లో నైటు 1:25 ఘటన జరిగింది. ఆ ఘటనలో కారులో వచ్చి కుక్కలపై ఫైర్ చేశారు 1:25. ఆ తర్వాత వెహికల్ బయటికి వెళ్ళింది, ఊరు బయటికి మళ్ళీ రిటర్న్ వచ్చి ఊర్లో ఉండి ఊర్లో ఒక ఫైర్ జరిగింది. అంటే బిఫోర్ అంతకుముందుకు వచ్చారు, మాకు తెలియదు. మా స్వామి మా డ్రైవర్ ఫోన్ చేసిండు, అని ఇట్లా మా ఇంటి దగ్గర కుక్క కాల్చారు, మీరు బయటికి రండి అంటే బయటికి వెళ్ళాము. వాళ్ళు భయపడి బయట రోడ్డు మీద లేరు, ఊళ్ళో ఉన్నారు. నేను కాల్ చేసిన, ఏమైంది, ఎవరు లేరంటే ఇప్పుడే కారు వెళ్ళిపోయింది బయటికి అన్నారు. నాకు వెయిట్ చేసాం, చూద్దాం కానీ వాళ్ళు గుళ్ళు ఉన్నారు, నేను ఇంట్లో ఉన్నా. ఇంట్లో బయటకు వచ్చి చూసిన మళ్ళీ ఒక 5-10 మినిట్స్కి రిటర్న్ వచ్చింది కారు. ఏదైనా కన్ఫర్మ్ చూద్దామంటే వస్తా రోడ్డు మీద కుక్క వచ్చింది, దాన్ని కాల్చారు. నాకు నెంబర్ చూద్దాం అనుకుంటే మాకు ఎదురుకు వస్తుంది కారు కాబట్టి నాకు కళ్ళ ఫోకస్ వస్తుంది, నెంబర్ క్యాచ్ చేయలేకపోయినా. కార్ అయితే బ్రీజా కార్ ఊర్లోకి వెళ్ళింది. ఊర్లోకి వెళ్తే లాస్ట్ డెడ్ మా ఫ్రెండ్ ఉన్నాడు, అంటే బయటికి వెళ్ళిపోతుందేమో అనుకుని అక్కడ ఫోన్ చేసిన. అక్కడ ఒక ఊళ్ళో కారు, ఊర్లోనే మళ్ళీ టర్న్ తీసుకుని ఊర్లో మధ్యలో కాన్ఫరెన్స్ తీసుకున్నాం అబ్దుల్ అన్నకు. తీసుకుంటే ఇక్కడైతే బస్ స్టాండ్లో ఎవరు లేరు, సపరేట్ అవుతుంది కుక్కలను. ఇక్కడ నుంచి మధ్యలో బస్ స్టాండ్ కన్నా ముందే కార్ రిటర్న్ అయ్యి వచ్చింది. ఆ వెళ్ళేటప్పుడు కార్ బయట ఫ్రంట్లో కూర్చునే అతను బ్యారెల్ బయట కట్టుకొని కూర్చున్నాడు. ఆ వెహికల్లో 4 మెంబర్స్ పక్కా ఉన్నారు, ముందలు 2 వెనకాల 2. కారు స్టేజ్ మన హైవే మీదకి వెళ్ళిపోయింది. 2 గంటల 8 నిమిషాలకు ఊర్లోకి వెళ్ళి క్రాస్ వెళ్ళిపోయింది. కాల్పుల్లో గాయపడ్డ కుక్కలు లేవలేని స్థితిలో వీధుల వెంట కనిపిస్తున్నాయి. వీటిని గ్రామ సిబ్బంది తాళ్లతో బంధించి కర్ర సాయంతో హాస్పిటల్కి తరలిస్తున్నారు. గ్రామంలో ఈ కుక్కల మీద అటాక్ జరిగిన తర్వాత చనిపోయిన కుక్కలను మినహాయిస్తే మిగతా కుక్కలకు ట్రీట్మెంట్ అందించే క్రమంలో గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది అంతా కూడా చేస్తున్నారు. మనం దీన్ని కూడా క్లియర్గా చూడొచ్చు. రాత్రి ఇది కూడా ఎప్పటికి కూడా ప్రాణాలతోనే ఉంది. మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు ప్రాణాలతో ఉన్నటువంటి ఈ కుక్కను. ఇక్కడ అంటే దీనికి సంబంధించి ఒక నోట్లో ఒక బుల్లెట్ గాయమైనట్లుగా కూడా చెప్తున్నారు. అసలు ఇట్లాంటి వాటినన్నిటిని కూడా ఒక దగ్గరికి చేరుస్తున్నారు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సిబ్బంది. దీన్ని తీసుకెళ్ళి వెటర్నరీ డాక్టర్ దగ్గరగా వెటర్నరీ డాక్టర్కు అప్పచెప్తారు. అక్కడ వెటర్నరీ డాక్టర్ దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ను చేసే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. చెప్పు బ్రదర్, అసలు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? సార్ ఇవి రాత్రి కారు నుంచి ఏమో బుల్లెట్లు కొట్టినట్టున్నారు. అవి గాయాలై కొన్ని చనిపోయినాయి. 21 కుక్క అయితే చనిపోయినాయి. ఇప్పుడు కొన్ని ఇంకా 7 కుక్కలు ఉన్నాయి. ఇట్లే ఈ పరిస్థితుల్లో ఇందాక మీకు ముందర ఒక కుక్కని ట్రీట్మెంట్ చేయడానికి మేము తీసుకొచ్చాం. ఇది రెండోది. ఇంకా 7 కుక్కలు ఉన్నాయి సార్. ఎక్కడ దాకింది దీనికి ఎక్కడ తాకింది అని అది చూడలేము. బురదలా పడ్డది కదా సార్, చెప్పలేము.
అంటే ఇప్పుడు అసలు కనీసం లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నాయి ఇవి. లేదు దాని పరిస్థితి లేదు లేదు సార్ ఈ సైడ్ రా. అంటే మనం ఒకసారి వాళ్ళు చూపించినట్టుగా యువతల సైడ్ మన కెమెరామెన్ ఒకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఎస్ కరెక్ట్, ఇక్కడ గ్రామస్తులు చూపిస్తున్నట్టుగా ఈ కుక్కకి ఇక్కడే గాయమైనట్టుగా తెలుస్తుంది. అదంతా కూడా బ్లడ్కు సంబంధించినటువంటి ఒక రంధ్రం కూడా మనకు క్లియర్గా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే దానికి ఇక్కడ స్పాట్లో దెబ్బ తగిలిన తర్వాత అది ఆ బాధ భరించలేక ఆ నొప్పితో అది మురికి గుంటలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఖచ్చితంగా ఒక ట్రీట్మెంట్ అవసరం. ఈ క్రమంలోనే గ్రామానికి సంబంధించినటువంటి వెటర్నరీ డాక్టర్ దీనికి సంబంధించి ఆ కుక్కలకు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటినన్నిటిని ఒక చోటికి చేరుస్తున్నారు, మిగతా కుక్కలకైతే ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా చనిపోయిన కుక్కలకు పోస్ట్ మార్టం నిర్వహించాడు డాక్టర్, వెటర్నరీ డాక్టర్గా ఉన్నటువంటి రాజేష్ ఖన్నా. వాటిని పూడ్చివేసినటువంటి పరిస్థితి కూడా మనకు ఇక్కడ కొట్టొచ్చినట్టుగా తెలుస్తుంది. మనం ఇప్పటివరకు చూసినంత అసలు కుక్కల మీద అటాక్ ఎలా జరిగింది, కుక్కలు ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి చనిపోయాయి, బతికి ఉన్న కుక్కలకు ఒకవైపు ట్రీట్మెంట్ నడుస్తుంటే మిగతా 21 కుక్కలకు మాత్రం పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం నిర్వహించి వాటికి సంబంధించి పూడ్చివేయడం కూడా జరిగింది. అది ఎక్కడ జరిగిందో మనం అక్కడికి వెళ్ళి ఆ స్పాట్లో చూసే ప్రయత్నం చేద్దాం. గాయపడ్డ కుక్కలకు గ్రామానికి చెందిన వెటర్నరీ డాక్టర్ రాములు ప్రథమ చికిత్స అందిస్తున్నారు. కుక్కలను అన్నిటినీ ఒక చోట చేర్చి వాటికి ప్రథమ చికిత్స చేస్తున్నారు. గాయాలతో విలవిలలాడుతున్న కుక్కలకు సెలైన్ బాటిల్ ఎక్కించి వాటికి చికిత్స అందిస్తున్నారు. మొత్తంగా కుక్కలపై కాల్పులు జరపగా దీంట్లో దాదాపు 21 కుక్కలు ఇప్పటికే గ్రామంలో ఉన్నటువంటివన్నీ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా గాయాలైనటువంటి శునకాలకన్నిటికి కూడా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ కూడా చికిత్సను అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం క్లియర్గా విజువల్స్లో కూడా చూడొచ్చు. అంటే చేతకాక బుల్లెట్ దెబ్బలతో గాయాలపడినటువంటి కుక్కలను కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. వాటికి కూడా పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. మనకు ఎక్కడైతే క్లియర్గా ఇక్కడ రంధ్రం కనిపిస్తుంది, ఈ రంధ్రం అంటే ఇదంతా కూడా బుల్లెట్కు సంబంధించినటువంటి ఒక విషయంగా చెప్పుకోవచ్చు. మనం క్లియర్గా చూడొచ్చు, ఇక్కడే బుల్లెట్ తాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బుల్లెట్ లోపల ఉందా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి వెటర్నరీ డాక్టర్లు సైతం ఇలాంటి కుక్కలకు చేస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు క్లియర్గా. దానికి గ్లూకోజ్ ద్వారా కూడా శక్తినిచ్చేందుకైతే గ్లూకోజ్ బాటిల్స్ అరేంజ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా 21 కుక్కలు ఇప్పటికే చనిపోయినటువంటి పరిస్థితి. మిగతా కుక్కలకు కూడా స్థానికంగా ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ కూడా రాములు మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మొత్తంగా ఎన్ని కుక్కల మీద ఈ విధంగా ఫైర్ అయింది, ప్రస్తుతానికి మిగతా వాటికి ఈ ట్రీట్మెంట్ కూడా ఏ విధంగా అందిస్తున్నారు? సార్ ఇవి దాదాపు 21 మిడ్ నైట్ అంటే పొన్నకల్ గ్రామం లోపల రాత్రి 12:30 నుంచి 1 గంట మధ్యాహ్న ఏదో మిస్ఫైర్ ఏదో జరిగింది, పాయిజన్ ఏదో జరిగింది. దీనిలో మొత్తం 21 డాగ్స్ చనిపోయినాయి. మేలు 21, ఫీమేల్ 9 చనిపోవడం అనేది జరిగింది. దానిలో ఒక చిన్నది కూడా ఉంది. మిగతా 4 నుంచి 5 కుక్కలు డాగ్స్ అనేది గాయాల పాలు అయినవి. దానిలో కూడా చికిత్స అనేది అందిస్తున్నాం. డాక్టర్ గారి సలహా మేరకు, రాజేష్ ఖన్నా సలహా మేరకు చికిత్స అనేది అందిస్తున్నాము. మంచి యాంటీబయాటిక్ సిఫ్రిటాక్సిన్ కాంబినేషన్ కానీ, పెయిన్ కిల్లర్లు కానీ, తర్వాత గ్లూకోజ్ కానీ, సెలైన్ కానీ పెట్టడం కానీ జరుగుతుంది. సార్ మనం చూస్తున్నాం కదా, అక్కడ కుక్కకి ఏదైతే బుల్లెట్ తగిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మిగతా కుక్కలకు పోస్ట్ మార్టం చేసిన సందర్భంలో ఆ పోస్ట్ మార్టంలో ఏమి లభించాయి? అంటే కుక్కల చనిపోయిన తర్వాత వాటి శరీరం నుంచి ఏం లభించింది అక్కడ పోస్ట్ మార్టం తర్వాత? మేము ఇప్పటికి కూడా బుల్లెట్ తగిలిందని మేమేం కన్ఫర్మ్ చేయలేదు, మాకు అసలు తెలియదు. ఓన్లీ వూండ్స్ అయినవి మా డాక్టర్ గారి పర్యవేక్షణలో పోస్ట్ మార్టం అనేది నిర్వహించినాము. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం అనేది జరిగింది. ఓన్లీ వూండ్స్ మాత్రమే అబ్జర్వ్ చేసినాం మేము. బుల్లెట్ తగిలింది అనేది కూడా మాకు ఇంకా కన్ఫర్మ్ లేదు. ఓన్లీ ఫోరెన్సిక్ ల్యాబ్కు వెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసి అది మరి ఏంది అనేది వాళ్ళు చెప్పిన తర్వాత మాత్రమే మేము చెప్పగలుగుతాం. అంతవరకు మాత్రము ఈ బుల్లెట్ గాయాలని కూడా మేము చెప్పలేము. ఓన్లీ వూండ్స్ అని మాత్రమే చెప్పినాం. వూండ్స్ ఓన్లీ గాయాలు అయినవి మాత్రమే చెప్పగలుగుతాం మేము. చూస్తున్నాం అంటే ఓవరాల్గా పై స్థాయి సిబ్బంది మాత్రమే పోస్ట్ మార్టంకు సంబంధించినటువంటి వాటిలో పాల్గొన్నారు. నేను మాత్రం వీటికి ట్రీట్మెంట్ కానీ దీనికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే నేను చేస్తున్నాను. అంటే గ్రామంలో ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్కి సంబంధించి నా పరిధి ఇంతవరకే. పై ఏదైతే జరిగిందో పోలీసుల సమక్షంలో పోస్ట్ మార్టం ఏదైతే నిర్వహించారో దానికి సంబంధించి ఓవరాల్గా మా బాస్ అయినటువంటి అంటే వెటర్నరీ డాక్టర్గా ఉన్నటువంటి పై స్థాయి అధికారి
అధికారి రాజేష్ ఖన్నా గారు చెప్తారని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ రాములు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. చనిపోయిన కుక్కలన్నిటికీ పంచనామా నిర్వహించామని చెబుతున్నాడు వెటర్నరీ డాక్టర్ రాజేష్ ఖన్నా. పంచనామా సమయంలో చనిపోయిన అన్ని కుక్కలకు ఎక్కువగా రక్తం పోవడంతో అవి 2-3 గంటల్లో చనిపోయి ఉండవచ్చని తేల్చి చెప్పారు. పోస్టుమార్టం సమయంలో తమకు లభించిన పూర్తి ఆధారాలను పోలీసుల సమక్షంలో హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపామని తెలిపారు. ఇప్పటి వరకు మన గ్రామంలో ప్రతి విషయాన్ని కూడా వివరిస్తూ వచ్చాము. ఎక్కడైతే కుక్కలకు పోస్టుమార్టం నిర్వహించారో చనిపోయిన కుక్కలన్నింటికి కూడా పోస్టుమార్టం నిర్వహించి వాటిని ఖననం చేశారు. ఆ కుక్కలన్నింటికి పోస్టుమార్టం నిర్వహించినటువంటి వెటర్నరీ డాక్టర్ దగ్గర ఉన్నాం మనం ప్రజెంట్. అడ్డాకల మండలానికి సంబంధించి ఈయనంతా ఆఫీసర్గా ఉంటారు. వెటర్నరీ డాక్టర్ రాజేష్ ఖన్నా గారు కూడా ఉన్నారు. అసలు ఆ పోస్టుమార్టంలో వారు గమనించింది ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు పొన్నకల్లు గ్రామానికి సంబంధించి దాదాపు 21 కుక్కలన్నీ కూడా చనిపోయాయి గాయాల బారిన పడి. అంటే ఈ పోస్టుమార్టం ఎట్లా నిర్వహించారు? ఎన్ని కుక్కలు చనిపోయాయి? ఎన్ని కుక్కలకు పోస్టుమార్టం నిర్వహించారు? సుమారు ఉదయం 9:30 ఆ ప్రాంతంలో లోకల్ ఎస్ఐ గారు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పొన్నకల్ గ్రామంలో ఇలా వీధి కుక్కలకు అనుమానాస్పదంగా మరణించాయని. దాని తర్వాత నేను వాళ్ళ నుంచి వచ్చిన రిక్వెజిషన్ లెటర్ని ఆధారంగా చేసుకొని పోస్టుమార్టం కండక్ట్ చేయడానికి నేను అక్కడికి వెళ్ళాను. సుమారు 10 గంటలకు ఆ సమయంలో అక్కడికి వెళ్ళి చూడగా చనిపోయిన వీధి కుక్కలు ఉన్నాయి. అవి ఒక దగ్గర అన్నీ కలెక్ట్ చేసేసి ఒక పోస్టుమార్టం నిర్వహించడానికి పొన్నకల్ శివారుకి తీసుకెళ్ళి అక్కడ పోస్టుమార్టం కండక్ట్ చేశాము. దాంతోపాటు ఆల్రెడీ ఒక 3-4 డాగ్స్ ఉంటే వాటికి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ సహాయం అందిస్తున్నాం వాటికి. సార్ అంటే మొత్తం ఎన్ని కుక్కలు చనిపోయాయి? ఎన్ని కుక్కలకు పోస్టుమార్టం నిర్వహించారు? మొత్తంగా 21 డాగ్స్ చనిపోయాయి. దానిలో ఒక డాగ్ నార్మల్ డెత్ అయింది. 3-4 మంత్స్ ఏజ్ ఉన్న డాగ్ చనిపోయింది. బట్ మేజర్లీ డాగ్స్ చనిపోయినలో అనుమానాస్పదంగా చనిపోయిన డాగ్స్ 20 ఉన్నాయి అక్కడ. ఆ 20కి మేము పోస్టుమార్టం కండక్ట్ చేశాము. కండక్ట్ చేసి అక్కడి నుంచి దానిలో మేము పరిశీలించిన అంశాలను నోటిఫై చేసుకొని దాని ద్వారా సంబంధించిన అనుమానం ఉన్న విషయాలను బట్టి దానికి సంబంధించిన శాంపుల్స్ని తీసుకొని అవి హైదరాబాద్లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడానికి శాంపుల్స్ కలెక్ట్ చేశాము. అవి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇప్పుడు అప్పచెప్పబోతున్నాము. సార్ ఇప్పుడు మీరు అంటున్నారు పోస్టుమార్టం నిర్వహించాము, వాటికి సంబంధించి ఏవైతే మీకు ఆధారాలు లభించాయో అవన్నీ కూడా పోలీసులకు అప్పచెప్పామని. ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అనేటివి కూడా ఎప్పటి వరకు, అంటే ఎన్ని రోజుల్లో ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా వస్తాయి మీకు తెలిసి? అది మాకు తెలిసినంత వరకు అది 1 వీక్ నుంచి 15 రోజుల్లోపు వస్తాయి. అక్కడ ఉన్న శాంపుల్స్ని బట్టి, డిమాండ్ని బట్టి మనకు తొందరలోనే వస్తుందని ఆశిస్తున్నాము. సార్ మీరు పోస్టుమార్టంలో ప్రధానంగా ఆ గాయాలు వేటివని, అంటే మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? గాయాలు దీని నుంచి జరిగి ఉండొచ్చు. ఈ క్రమంలో అంటే అక్కడ గ్రామస్తులు కానీ అది ఉదయం నుంచి కూడా ఒక వైరల్ అయినటువంటి విషయం ఏంటంటే వాటి మీద ఒక ఫైర్ జరిగింది. ఆ ఫైర్లో బుల్లెట్కు సంబంధించినటువంటి తూటాలు కూడా అక్కడ లభించాయని చెప్పి అక్కడ సంఘటన జరిగిన ప్రదేశంలో కూడా అవి చేశారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహిస్తున్నప్పుడు అట్లాంటివి మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? మేము చేస్తున్నప్పుడు అలాంటి విషయాలు విన్నాం కానీ మేము చేసిన పోస్టుమార్టం ఎగ్జామినేషన్లో వాటికి ఇంజరీస్ ఉన్న మాట నిజమే. బట్ అవి దేనివల్ల ఏందనేది మనం ల్యాబ్ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మేము తెలియజేయగలుగుతాం కాబట్టి. సార్ ఇంకా సార్ అంటే పోస్టుమార్టం 21 కుక్కలు చేశారు, వాటిని ఖననం కూడా అయిపోయింది. మిగతా ఎన్ని కుక్కలు గాయాల బారిన పడ్డాయి, ట్రీట్మెంట్ చేస్తున్నారు? మొత్తం 4 డాగ్స్ ఉన్నాయి. దానిలో సివియర్లీ ఇంజ్యూర్డ్ డాగ్స్ 2 ఉన్నాయి, 2 ఏమో ప్రైమరీ ఇంజ్యూర్డ్ డాగ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫ్లూయిడ్ థెరపీ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, వాటికి సంబంధించిన డ్రెస్సింగ్ సంబంధించిన అన్ని విషయాలు మా సిబ్బంది తీసుకుంటున్నారు. పొన్నకల్లో వర్క్ చేస్తున్న సిబ్బంది, దాంతోపాటు నా మండల్లో వర్క్ చేస్తున్న సిబ్బంది, వాళ్ళందరూ వాటికి మెరుగైన చికిత్స అందిస్తున్నాము. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఒకవేళ మా వల్ల కాకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా వాటిని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడానికి మేము తోడ్పడతామని చెప్తున్నాను. సార్ ఒక విషయం సార్, అంటే పోస్టుమార్టంలో మీరు అంటే మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. బట్ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అంటే మీరు చేసిన దాన్ని బట్టి కుక్కలు అంటే ఎప్పుడైతే గాయపడ్డాయో ఎన్ని గంటల్లో మరణించి ఉండవచ్చు? ఆ కుక్కలకు అంటే అంత పెద్ద గాయాలు ప్రభావం లోపల ఇంజూరీ ఏ విధంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు? గాయాలను బట్టి మనము ఇంజురీస్ను సివియారిటీని బట్టి డాగ్స్ మనకు గంట నుంచి 3 గంటల వరకు చనిపోయి ఉంటాయి. ప్రైమరీ గాయాస్ బతికే ఛాన్స్ ఉంటుంది. లోపలగా ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే లోపల ఉన్న ఆర్గాన్స్ ఏమైనా దెబ్బతిన్నప్పుడు మనము అక్కడ ఉండే బ్లీడింగ్ రక్తం కారిపోవడం వల్ల లోపల దానివల్ల షాక్ వల్ల హిమోరేజిక్ షాక్ అనే దానివల్ల చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
అంటే మేజర్గా ఏవి డ్యామేజ్ అయ్యాయి సార్ లోపల? అంటే ఏ ఏ ఏ ఇంటర్నల్గా ఏ దీనికి సంబంధించిన అవయవాలు, వాటి అవయవాలు ఏవి ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయి? అవయవాలంటే మేము ఇప్పుడు అఫీషియల్గా చెప్పలేము. ఓకే. పోస్ట్మార్టం నివేదికను పిఎం సబ్మిట్ చేస్తాం కాబట్టి మేము అఫీషియల్గా అయితే చేయము. ఇప్పుడు ఉన్నంతవరకు ప్రైమరీ నివేదిక అయితే ఎక్స్టర్నల్గా వాటికి గాయాలు ఉన్నాయి, అది ఏ విధంగా చనిపోయిందనే రిపోర్ట్ని మేము ఫోరెన్సిక్ ల్యాబ్తో వచ్చిన రిపోర్ట్తో అనుసంధానం చేసుకొని ఫైనల్ రిపోర్ట్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సబ్మిట్ చేస్తాం. చూస్తున్నాం ఇది ఓవరాల్గా మొత్తంగా దాదాపు 21 కుక్కలు చనిపోయాయి, 21 డాగ్స్ చనిపోయాయి, 21 డాగ్స్ చనిపోయాయి. మిగతా 4 డాగ్స్కు పూర్తి స్థాయిలో ఒక ట్రీట్మెంట్ అందిస్తున్నాం. అంటే వాటికి కూడా గాయాలయ్యాయి, వాటికి ప్రథమ చికిత్స అందిస్తున్నాము. అంటే వాటిని కోలుకోవడానికి అయితే పూర్తి స్థాయిలో చికిత్స ప్రారంభిస్తున్నారు. మొత్తంగా ఏదైతే పంచనామా నిర్వహించేటప్పుడు, పోస్టుమార్టం నిర్వహించేటప్పుడు ఈ క్రమంలో ఓవరాల్గా డాగ్స్కి అన్నిటికి కూడా ఓవర్గా బ్లీడింగ్ కావడం వల్లనే వాటి మరణానికి కారణమయ్యాయి. అవి దాదాపు 2.5 గంటల నుంచి 3 గంటలు పూర్తి స్థాయిలో మృత్యువుతో పోరాడి చనిపోయినట్లుగా కూడా డాక్టర్ చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ను, పూర్తి ఆధారాలను కూడా ఫోరెన్సిక్ పంపించాము. దానికి సంబంధించి పోలీసులకు కూడా నివేదిక సమర్పించామని చెప్పి రాజేష్ ఖన్నా చెప్తున్నాడు. మొత్తంగా మరో వారం రోజుల్లో ఈ యొక్క డాగ్స్ చావుకు కారణమైనటువంటి పూర్తి ఆధారాలన్నీ, పూర్తి ఎవిడెన్స్ అన్నీ కూడా వారం లోపల వస్తాయని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ రాజేష్ ఖన్నా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఘటనతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. భూత్పూర్ సీఐ రామకృష్ణ, అడ్డకుల ఎస్ఐ శ్రీనివాస్ గ్రామానికి చేరుకొని స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుక్కలపై కాల్పులు జరిగిన చోట చిన్న సైజు బుల్లెట్లను పోలీసులు గుర్తించారు. గ్రామ కార్యదర్శి విజయరామరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ గన్ ఉపయోగించి కుక్కలను చంపారో తెలుసుకుని నిందితులను పట్టుకోవడానికి విచారణ వేగవంతం చేశామని సీఐ రామకృష్ణ చెబుతున్నారు. ఈరోజు మార్నింగ్ 8:30 టైంలో మా అడ్డాకుల ఎస్ఐ గారికి అడ్డాకుల మండల్ పొన్నకల్ గ్రామంలో ఒక స్ట్రీట్లో చనిపోయినాయని చెప్పేసి ఒక ఫోన్ కాల్ రావడంతో ఎస్ఐ గారు పొన్నకల్ విలేజ్కి వచ్చేసి అవి చూడడం జరుగుతుంది. అవి దాదాపు 21 డాగ్స్ కూడా స్ట్రీట్ డాగ్స్ చనిపోయి పడి ఉండడం జరిగింది. వాటిని తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే వాటిపైన డెడ్ బాడీస్ పైన ఫైర్ ఆర్మ్తో కాల్చినట్టుగా ఇంజురీస్ కనిపించినాయి. దాంతో మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఇదే విషయాన్ని డాగ్స్ కావడంతో వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళకు, అదేవిధంగా క్లూస్ టీమ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. లోకల్ గ్రామ పంచాయత్ సెక్రటరీ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేస్తున్నాము. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ పిఎంఏ అయిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాం. ఇప్పటి వరకు మనం గ్రామంలో మొత్తం కళ తిరిగి చూసాం. అంటే గ్రామానికి సంబంధించి అన్ని గలీల్లో ఎక్కడెక్కడ కుక్కలపై కాల్పులు జరిగాయి, ఏ కుక్కలు పూర్తిగా గాయాల బారిన పడ్డాయి, గ్రామంలో పడినటువంటి కుక్కలంతా కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే దీంట్లో దాదాపుగా 21 కుక్కలు చనిపోయినట్టుగా చెప్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాము. ఇదంతా కూడా గ్రామానికి సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్. ఇక్కడ ఈ షెడ్లోనే కుక్కలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం అంతా కూడా వెటర్నరీ డాక్టర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన కెమెరామ్యాన్ చూపించినట్టుగా ఇక్కడ ఒక క్లియర్గా పేపర్ పైన 10, 10, 21 ఇట్లా నెంబర్లన్నీ కూడా వేసుకున్నారు. ఎందుకంటే కుక్కలు మొత్తం కూడా 21 చనిపోయాయి. వాటిని పోస్ట్ మార్టం నిర్వహించే సమయంలో కుక్కకు సంబంధించినటువంటి గుర్తుల కోసం వీటినన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇది మనం చూసినట్టుగా ఓవరాల్గా దాదాపు 21కి సంబంధించినటువంటి కుక్కలకు సంబంధించి పోస్ట్ మార్టం అంతా కూడా ఇక్కడే నిర్వహించారు. ఆ కుక్కలకు సంబంధించి పోస్ట్ మార్టానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికనంతా అయితే కూడా దీనికి సంబంధించినటువంటి టోటల్ డాటాను పై స్థాయి అధికారులకైతే పంపించడం జరిగింది. మొత్తంగా చూస్తే రాత్రి జరిగినటువంటి ఘటన తర్వాత అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. భూత్పూర్ సిఐతో పాటు స్థానిక ఎస్ఐ వీళ్ళంతా కూడా క్లియర్గా వచ్చారు. ఇదంతా కూడా డంపింగ్ యార్డ్. ఈ డంపింగ్ యార్డ్లో ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత అక్కడ చెట్లలో మనకు దూరంగా కనిపిస్తుంది. అక్కడ చెట్లలో చనిపోయినటువంటి కుక్కలన్నింటినీ కూడా అక్కడే పూర్తిగా ఖననం చేసినట్టుగా కూడా మనకు స్థానికులు చెప్పారు. ఒకసారి మనం దగ్గరికి వెళ్దాం, అసలు ఏం జరిగింది, అక్కడ ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా మనం పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదంతా ఓవరాల్గా చూస్తున్నట్టుగా ఇక్కడ దీనికి సంబంధించి బ్లీచింగ్ పౌడర్ అంతా కూడా తీసుకున్నారు. తర్వాత కుక్కలను పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత సమీపంలో ఈ డంపింగ్ యార్డ్ సమీపంలో ఇక్కడ క్లీన్ చేయించినట్టుగా గుర్తులు కూడా ఉన్నాయి. జేసీబీ సాయంతో కూడా ఇదంతా జేసీబీ సాయంతో దీనంతా కూడా క్లీన్ చేయించారు. ఇక్కడ ఒక గుంతను కూడా ఏర్పాటు చేశారు. ఆ గుంతలోనే చనిపోయినటువంటి 21 కుక్కలను కూడా ఇక్కడే ఖననం చేసినట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూడొచ్చు చనిపోయిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా పూడ్చివేశారు. వాటిపైన
తిరిగి మట్టిని కప్పారు. దాని మీద వాటికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవి రాకుండా కూడా బ్లీచింగ్ పౌడర్ కావచ్చు, మిగతా కెమికల్స్ను కూడా యూజ్ చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఓవరాల్గా కనిపిస్తుంది. మొత్తంగా ఇది అంటే పొన్నకల్ గ్రామంలో అర్ధరాత్రి కాల్పులు జరిపారు. కాల్పుల్లో దాదాపు 21 కుక్క మృత్యువాత పడ్డాయి. మిగతా 7 కుక్కలకు కూడా ట్రీట్మెంట్ నడుస్తుంది అని చెప్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా దాని మీద క్లారిటీ రాకపోవడం మాకు పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. దీనిపైన తొందరగా అధికారులకు ఒకవైపు పోలీసులు కూడా క్లియర్గా దగ్గరుండి దీని రిపోర్టు తొందరగా సబ్మిట్ చేస్తే అసలు దీనికి ఎవరు కారకులు అనేది మాకు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఉండాలనే క్రమంలో కూడా మేము ముందుకు వెళ్తామంటూ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. మొత్తంగా మరి మిగతా 2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఇస్తాము. దీనికి సంబంధించినటువంటి టోటల్ రిపోర్ట్ని అంతా కూడా ల్యాబ్కు పంపాము. దీనికి సంబంధించి పైనుంచి ఒక రిపోర్టు రావాల్సింది. దాని నివేదిక ప్రకారమే దీనికి ఎవరు కారకులై ఉంటారు. ఇక్కడ ఏదైతే ఒక అంశాన్ని మాత్రం క్లియర్గా చెప్పొచ్చు, అక్కడ ఎక్కడైతే ఫైర్ అయిందో అక్కడ మాత్రం వాటికి బుల్లెట్స్కి సంబంధించినటువంటి తూటాలకు సంబంధించినటువంటి బ్యాగ్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అక్కడ లభ్యమయ్యాయి. కానీ పోలీసులు ఇంకా నిర్ధారణ చేయలేదు. మొత్తంగా చనిపోయిన కుక్కలకు సంబంధించి అటాక్ ఏ విధంగా జరిగింది, నాటు తుపాకులు వాడారా లేదంటే రాత్రి వేళల్లో షికార్ పేరుతో అంటే రాత్రి వేళల్లో కుందేళ్లను అదేవిధంగా అడవి జంతువులను వేటాడడానికి చాలామంది బయటికి వెళ్తుంటారు. ఈ క్రమంలో వచ్చిన వారు ఎవరైనా వాటి మీద అటాక్ చేశారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. ఎందుకంటే ప్రతి కుక్కకు సంబంధించి ఒక గాయం ఉంది. ఆ గాయంలో స్పష్టంగా బుల్లెట్తో దిగినటువంటి ప్రదేశాలన్నీ కూడా మనకు క్లియర్గా కనిపించాయి. మరి ఈ క్రమంలో పోలీసులు దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఏ విధంగా ముందుకు తీసుకువస్తారు, దీని మీద మొత్తంగా అయితే ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పి ఈ ఊహించని ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కుక్కలను వెంటాడి మరీ ఎందుకు చంపారనేది మాత్రం మిస్టరీగా మారింది. ఏదేమైనా పొన్నకల్ గ్రామంలో కుక్కలపై జరిగినటువంటి ఈ యొక్క దాడి తుపాకులతో జరిగిందా లేదంటే మరేదైనా కారణం ఉండొచ్చో అనేది మాత్రం తేలాల్సి ఉంది. మొత్తంగా ఈ కుక్కల డెత్ మిస్టరీ అయితే వీడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ, పొన్నకల్ గ్రామం నుండి.